హాయ్ యూవర్స్, ఈరోజు మనం థర్డ్ బీఎస్సీలోని ఫిఫ్త్ సెమిస్టర్ అయినటువంటి ఫిఫ్త్ ఏ ఫిఫ్త్ బి అనే రెండు పేపర్లు ఉండడం జరుగుతుంది. ఫిఫ్త్ ఏ అనేది యానిమల్ బయోటెక్నాలజీ, ఫిఫ్త్ బి అనేది యానిమల్ హస్బెండరీ లేదా పశు సంవర్ధనం. దీంట్లో మనకి 5 యూనిట్లు ఉండడం జరుగుతుంది. అందులో యూనిట్ 1 వచ్చేటప్పటికి జనరల్ ఇంట్రడక్షన్ టు పౌల్ట్రీ ఫార్మింగ్, ప్రిన్సిపల్స్ ఆఫ్ పౌల్ట్రీ హౌసెస్, అదేవిధంగా సిస్టమ్స్ ఆఫ్ పౌల్ట్రీ ఫార్మింగ్, మేనేజ్మెంట్ ఆఫ్ చిక్స్, గ్రోయర్స్ అండ్ లేయర్స్, మేనేజ్మెంట్ ఆఫ్ బ్రాయిలర్స్. అంటే మనకి యూనిట్ 1లో మనకి ఏమి ఇచ్చారంటే కోళ్ళ పెంపకం యొక్క పరిచయము, కోళ్ళ పెంపక కేంద్రాలు అనుసరించవలసినటువంటి ప్రధాన అంశాలు ఏమున్నాయి, కోళ్ళ పెంపక కేంద్రాలు లేదా వసతి గృహాలు ఏ విధంగా నిర్మించాలి, కోళ్ళ పెంపక వ్యవస్థల రకాలు, కోళ్ళ యాజమాన్యం అంటే లేయర్ కోళ్ళు బ్రాయిలర్ కోళ్ళ మధ్య ఏ విధంగా వాటి యాజమాన్యం చేయాలి, నిర్వహణ ఏ విధంగా చేయాలి, నెక్స్ట్ ఈ పెంపక కేంద్రంలో తీసుకోవలసినటువంటి ఇతర జాగ్రత్తలు, ఇదంతా కూడా మనకి యూనిట్ 1లో ఉండడం అనేది జరుగుతుంది. నెక్స్ట్ సెకండ్ యూనిట్ చూడండి. సెకండ్ యూనిట్లో వచ్చేప్పటికి పౌల్ట్రీ ఫీడ్ మేనేజ్మెంట్ అంటే కోళ్ళ పెంపకంలో దానా యాజమాన్యం లేదా ఆహార యాజమాన్యం అంటారు. దీంట్లో మనకి పౌల్ట్రీ ఫీడ్ మేనేజ్మెంట్లో ప్రిన్సిపల్స్ ఆఫ్ ఫీడింగ్, అదేవిధంగా న్యూట్రియంట్ రిక్వైర్మెంట్స్ ఫర్ డిఫరెంట్ స్టేజెస్ ఆఫ్ లేయర్స్ అండ్ బ్రాయిలర్స్, మెథడ్స్ ఆఫ్ ఫీడింగ్, పౌల్ట్రీ డిసీజెస్ వైరల్, బ్యాక్టీరియల్, ఫంగల్ అండ్ పారాసైటిక్, ఎనీ 2 ఆఫ్ ఈచ్, సిమ్టమ్స్, కంట్రోల్ అండ్ మేనేజ్మెంట్ అంటే కోళ్ళ పెంపకంలో పాటించవలసినటువంటి ఆహార నియమాల గురించి, లేయర్ మరియు బ్రాయిలర్ కోళ్ళ పెరుగుదలకు అవసరమైనటువంటి న్యూట్రియంట్స్ అంటే పోషకాల గురించి, దానా సేకరణ విధానం గురించి, కోళ్ళ పెంపక కేంద్రాల్లో వ్యాధులను ఏ విధంగా నియంత్రిస్తారు మరియు వాటికి యాజమాన్యం ఏ విధంగా ఉంటుంది, అంటే వైరస్ వల్ల వచ్చే వ్యాధులు ఏముంటాయి, బ్యాక్టీరియా వల్ల వచ్చే వ్యాధులు ఏముంటాయి, అదేవిధంగా శిలీంధ్రాల వల్ల పరాన్నజీవుల వల్ల వచ్చే వ్యాధులు. ఇందులో మనకి వైరస్ నుంచి 2 డిసీజెస్, బ్యాక్టీరియాల నుంచి 2 వ్యాధులు, శిలీంధ్రాల నుంచి 2 వ్యాధులు, పరాన్నజీవుల నుంచి 2 వ్యాధులు, మొత్తంగా మనకి 8 డిసీజెస్ అనేవి నేర్చుకోవాల్సి ఉంటుందన్నమాట. అదేవిధంగా కోళ్ళను వ్యాధుల సంక్రమణ నుంచి అంటే ఏవైతే మనం చెప్పుకున్నామో వైరస్ నుంచి కానీ, బ్యాక్టీరియాల నుంచి కానీ, శిలీంధ్రాల నుంచి కానీ, పారాసైటిక్ నుంచి కానీ వచ్చే వ్యాధుల నుంచి మనం నివారించడానికి ఏ విధంగా టీకాలు ఇవ్వాలి, ఇవన్నీ కూడా మనం సెకండ్ యూనిట్లో నేర్చుకోవడం అనేది జరుగుతుంది. సో సెకండ్ యూనిట్ అనేది ఫీడ్ మేనేజ్మెంట్ లేదా దానా యాజమాన్యం. నెక్స్ట్ థర్డ్ యూనిట్లో మనకి చూడండి సెలక్షన్, కేర్ అండ్ హ్యాండ్లింగ్ ఆఫ్ హ్యాచింగ్ ఎగ్స్, ఎగ్ టెస్టింగ్, మెథడ్స్ ఆఫ్ హ్యాచింగ్, బ్రూడింగ్ అండ్ రేరింగ్, సెక్సింగ్ ఆఫ్ చిక్స్. అంటే మనకి దీని యొక్క టైటిల్ కనుక చూస్తున్నట్టయితే పొదగగలిగిన గుడ్ల ఎంపిక ఏ విధంగా చేస్తారు, వాటి యొక్క సంరక్షణ ఏ విధంగా ఉంటుంది, వాటికి యాజమాన్య విధానం గురించి ఈ థర్డ్ యూనిట్లో మనం నేర్చుకుంటాం. ఇందులో చూడండి కోడిగుడ్లను పొదిగించు ప్రక్రియలో గల ఎటువంటి టెక్నాలజీ ఉపయోగిస్తారు, పొదిగించడానికి పనికొచ్చే గుడ్లను ఏ విధంగా ఎంపిక చేసుకుంటారు, ఎగ్స్ యొక్క అబ్జర్వేషన్ ఏ విధంగా చేస్తారు అంటే కోడిగుడ్ల యొక్క పరిశీలన పరీక్ష ఏ విధంగా చేస్తారు, కోళ్ళ పెంపక కేంద్రంలో పుంజు యొక్క ఆవశ్యకత ఏ విధంగా ఉంటుంది, పొదిగించు ప్రక్రియ ఏ విధంగా ఉంటుంది, వీటి యొక్క పెంపకం ఏ విధంగా ఉంటుంది, అదేవిధంగా వాటి యొక్క సంరక్షణ, నెక్స్ట్ యాజమాన్య నియమాలు, లాస్ట్ వన్ సెక్సింగ్ ఆఫ్ చిక్స్ అంటే పక్షుల యొక్క లింగ నిర్ధారణ ఏ విధంగా ఉంటుంది. ఇదంతా కూడా మనకి థర్డ్ యూనిట్లో ఉంటుందన్నమాట. అంటే కోడిగుడ్లు గురించి వాటి యొక్క యాజమాన్యం గురించి ఈ థర్డ్ యూనిట్లో మనం నేర్చుకోవడం జరుగుతుంది. నెక్స్ట్ యూనిట్ 4లో చూస్తున్నట్టయితే మనకి బ్రీడ్స్ ఆఫ్ డైరీ, క్యాటిల్ అండ్ బఫెలోస్. ఇందులో మనకి పశు పోషణ యొక్క ప్రాధాన్యత గురించి తెలుసుకుంటాం. అంటే పశు పెంపక పరిశ్రమ ఏ విధంగా ఉంటుంది, వాటి యొక్క ప్రాముఖ్యత ఏ విధంగా ఉంటుంది, ప్రస్తుతం వాటి యొక్క స్థితి ఏ విధంగా ఉంది. బ్రీడ్స్ ఆఫ్ డైరీ, క్యాటిల్ అండ్ బఫెలోస్ అంటే సంకర భారతదేశ పాడి పశువుల యొక్క వర్గీకరణ గురించి, వాటి యొక్క లక్షణాల గురించి తెలుసుకుంటాం. చూడండి బ్రీడ్స్ ఆఫ్ డైరీ, క్యాటిల్ అండ్ బఫెలోస్, వాటి యొక్క డెఫినేషన్ ఆఫ్ బ్రీడ్ అంటే ప్రజల యొక్క నిర్వచనం ఏమిటి, క్లాసిఫికేషన్ ఆఫ్ ఇండియన్ క్యాటిల్ బ్రీడ్స్ అంటే భారతదేశ పాడి పశువుల యొక్క వర్గీకరణ ఏ విధంగా ఉంటుంది, వాటి యొక్క లక్షణాలు ఏ విధంగా ఉంటాయన్నది తెలుసుకుంటాం. నెక్స్ట్ అదేవిధంగా క్యాటిల్ బ్రీడ్స్, ఎక్సోటిక్ బ్రీడ్స్ అండ్ ఇండియన్ బఫెలో బ్రీడ్స్
అంటే పరదేశపు పాడి పశువులు ఏ విధంగా ఉంటాయి, వాళ్ళ లక్షణాలు ఏ విధంగా ఉంటాయి. నెక్స్ట్ వన్ సిస్టమ్స్ ఆఫ్ ఇన్బ్రీడింగ్ అండ్ క్రాస్ బ్రీడింగ్. అంటే ప్రజననంలో ఎటువంటి ప్రజననం ఉంటుంది, అంటే ఇన్బ్రీడింగా క్రాస్ బ్రీడింగా అనే దాని గురించి తెలుసుకుంటాం. హౌసింగ్ ఆఫ్ డైరీ యానిమల్స్. నెక్స్ట్ వన్ సెలక్షన్ ఆఫ్ సైట్ ఫర్ డైరీ ఫామ్. అంటే డైరీ ఫామ్ నిర్మించడానికి ఎటువంటి సెలక్షన్ ఆఫ్ సైట్ అనేది అవసరం అవుతుంది. సిస్టమ్స్ ఆఫ్ హౌసింగ్ అంటే పాడి పశువుల పెంపక కేంద్రం ఏర్పాటు, అదేవిధంగా పాడి పశువుల పెంపకానికి అవసరమైనటువంటి గృహ వ్యవస్థల గురించి, పెంపక కేంద్ర శుభ్రత మరియు పారిశుద్ధ్యము, అంటే వాటి యొక్క శానిటేషన్ ఏ విధంగా ఉంటుంది అనే దాని గురించి తెలుసుకుంటాం. నెక్స్ట్ చూస్తున్నట్టయితే మనకి క్లీనింగ్ అండ్ శానిటేషన్ ఆఫ్ డైరీ ఫామ్. నెక్స్ట్ వీనింగ్ ఆఫ్ కాఫ్ అంటే దూడలకు తల్లిపాలను మరిపింపజేయటం అంటారు, దాన్ని మనం వీనింగ్ ఆఫ్ కాఫ్ అంటారు. నెక్స్ట్ క్యాస్ట్రేషన్ అండ్ డీహార్నింగ్ అంటే పశువుల్లో బీజకోశాల తొలగింపు. నెక్స్ట్ వన్ కొమ్ముల తొలగింపుని మనం డీహార్నింగ్ అంటారు. నెక్స్ట్ వన్ డీవార్మింగ్ అంటే పశువులు ఏమైనా క్రిములు ఉంటే కనుక దాన్ని డీవార్మింగ్ చేయడం, అంటే క్రిముల తొలగింపు, దాన్ని డీవార్మింగ్ అంటారు. అదేవిధంగా వ్యాక్సినేషన్ ప్రోగ్రామ్ అంటే టీకాల కార్యక్రమం ఏ విధంగా చేస్తాం. రికార్డ్స్ టు బి మెయింటైన్డ్ ఇన్ ఏ డైరీ ఫామ్ అంటే ఆ వ్యాధుల గురించి, వ్యాక్సిన్ల గురించి, టీకాలు అనేవి ఇచ్చినప్పుడల్లా మనం రికార్డులు మెయింటైన్ చేయడం జరుగుతుంది. ఆ రికార్డుని డైరీ ఫామ్లో ఏ విధంగా మెయింటైన్ చేస్తారు అనే దాని గురించి మనకి యూనిట్ 4లో ఉండడం జరిగింది. నెక్స్ట్ చూడండి యూనిట్ 5 కేర్ అండ్ మేనేజ్మెంట్ ఆఫ్ డైరీ యానిమల్స్ అంటే పశు పెంపక పరిశ్రమల్లో సంరక్షణ మరియు యాజమాన్య విశేషాలు ఏ విధంగా ఉంటాయి. అందులో కేర్ అండ్ మేనేజ్మెంట్ ఆఫ్ కాఫ్ అంటే లేగదూడల సంరక్షణ యాజమాన్యం ఏ విధంగా ఉంటుంది. నెక్స్ట్ హీపర్ అంటే మొదటి కాన్పుకి సిద్ధమవుతున్నటువంటి హీపర్ యొక్క సంరక్షణ ఏ విధంగా ఉంటుంది, వాటి యాజమాన్యం ఏ విధంగా తీసుకోవాలి. నెక్స్ట్ మిల్క్ యానిమల్ అంటే పాడి పశువు యొక్క సంరక్షణ మరియు యాజమాన్యం ఏ విధంగా చూసుకోవాలి. నెక్స్ట్ డ్రై అండ్ ప్రెగ్నెంట్ యానిమల్ అంటే గర్భస్థ పశువుకి ఏ విధంగా యాజమాన్యం చేయాలి. నెక్స్ట్ బుల్స్ అండ్ బల్లాక్స్ అంటే ఎద్దులను సంరక్షించడానికి, కోడెదూడలను సంరక్షించడానికి ఏ విధంగా ఉంటుంది. ఇదంతా కూడా మనకి లేగదూడల గురించి, మొదటి కానుపుకు సిద్ధమవుతున్న హీపర్ గురించి, పాడి పశువు గురించి, గర్భస్థ అంటే ప్రెగ్నెంట్ పశువు గురించి, ఎద్దుల గురించి, వాడి యొక్క సంరక్షణ ఏ విధంగా ఉంటుంది, వాడికి యాజమాన్య విశేషాలు ఏ విధంగా ఉంటాయి అనేదంతా కూడా మనం ఈ 5th యూనిట్లో తెలుసుకుంటాం అన్నమాట.